నమస్తే అండి. నమ్మక ద్రోహం, ఎన్నుపోటు, మోసం, దగ, కుట్ర ఏదైనా సరే మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ళు మీ ఎనక గోతులు తీస్తారని మీరు అనుకోరు కదా! మీరు ఎవరికైతే ప్రాణంగా అన్నం పెట్టారో, అన్నం తిన్నవాడు మీ ఎనక గొంతు కొయ్యాలి, మీకు ఎన్నుపోటు పొడుస్తారని మీరు అనుకోరు కదా! మీ పక్కనే ఉంటూ, మీ నవ్వుల్లో పాలు పంచుకుంటూ, మీ కష్టాల్లో పాలు పంచుకుంటూ, లోపల మాత్రం ఎప్పుడు నాశనం అయిపోతారని స్కెచ్‌లేసేవాళ్ళు మీ ఎనకాల ఉంటారు. మీరు అనుకోరు కదా! కానీ ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉంటున్నారు. మనకి రక్తం మరిగిపోద్ది. మన ఎనకే మనకి ఎన్నుపోటు పొడిచే వాళ్ళని, మనతో మాట్లాడుతూ, మన మంచి చెడ్డలు పంచుకుంటూ, మనకి అన్యాయం తలపెట్టే వాళ్ళని చూస్తే రక్తం మరిగిపోతుంది. పూనకం వచ్చేస్తది. అలాంటి వాళ్ళని కాలర్ పట్టుకుని నిలదీయాలి. సమాజం ముందు నగ్నంగా నిలబెట్టి, లేదంటే వాడి మొఖం మీద చెప్పుతో కొట్టాలనో అంత కోపం మీకు రావచ్చు. కానీ నేను చెప్తున్నా, ఆ కోపాన్ని వృధా చేయకండి. వాళ్ళ మీద అరవటానికి మీ గొంతును వాడకండి. వాళ్ళని చావుదెబ్బ కొట్టడానికి మీ చేతిని వాడకండి. ఒక చెత్త కుప్ప మీద రాయేస్తే ఆ బురద మీ మీదే పడుతుంది. కానీ అలాంటి వాళ్ళు ఒక చెత్త కుప్పతో సమానం. ద్రోహికి ఇవ్వాల్సింది, మోసం చేసిన వాళ్ళకి ఇవ్వాల్సింది మైండ్ బ్లోయింగ్ పనిష్మెంటు. ఎన్నుపోటు పొడిచిన వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? మీ అపరితమైన విజయం. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు, మీరు ఎదగాలని వాళ్ళు అనుకోరు. మీరు రోడ్డున పడాలి, భిక్షగాడిలో అడుక్కుని తినాలి అని వాళ్ళు అనుకుంటారు. అలా జరగనప్పుడు మీరు కింద పడ్డా మళ్ళీ సింహంలో లేచి నిలబడినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. నిజంగా మీ జీవితంలో మీ మీరు అనుకున్న వాళ్ళు, మీరు ఎవరైతే ప్రాణం పెట్టారో వాళ్ళే మోసం చేసినప్పుడు మీరు అలాగే బెంగపడిపోకుండా మళ్ళీ సింహంలా లేచి నిలబడితే అవతల వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు మీకు ₹1 నష్టం కలిగిస్తే మీరు ₹100 సంపాదించి వాడి కళ్ళ ముందు తిరగాలి. వాళ్ళు మిమ్మల్ని డిప్రెషన్‌లో నెట్టాలని చూస్తే మీరు అంతకంటే ఎక్కువ సంతోషంగా నవ్వుతూ బ్రతికి చూపించాలి. మీరు సాధించే ప్రతి విజయం వాళ్ళ గుండెలో ఒక తూటలా దిగాలి. మీరు ఎక్కే ప్రతి మెట్టు వాళ్ళకి ఊపిరి ఆడకుండా చేయాలి. మీ వైపు చూసి ఏడగలిగేలా ఎదగాలి తప్ప వాళ్ళు వా వాళ్ళు మిమ్మల్ని చూసి ఏడ్చేలా ఉండాలి గానీ, మీరు వాడిని చూసి ఏడ్చేటట్టుగా మీరు దిగజారి ఉండొద్దు. ఆ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళతో మీరు గొడవ పడితే, వాడితో మీకు సమానమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అయిపోతారు. కానీ వాళ్ళు మీ కళ్ళ ముందే తిరుగుతున్న వాడు మీకు అసలు కనిపించినట్టు, ఒక వ్యక్తి మన జీవితంలో లేడు అని అనుకున్నట్టు మీరు ఈ భూమి మీద బ్రతికేయాలి. వాళ్ళు ఈ భూమి మీద లేదు అనుకుని ఒక థింకింగ్‌తో మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి. అది వాళ్ళ అహాన్ని నలిపేస్తదన్నమాట. మీ నిశ్శబ్దం వాడికి ఒక పెద్ద నరకంలా ఉంటుంది. మీకు ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తారో వాళ్ళు. వీళ్ళకి ఇంత మోసం చేసినా నన్ను ఏం అనట్లేదు ఏంటి, అసలు నన్ను ఒక మనిషిలా కూడా గుర్తించట్లేంటి అనుకునేలాగా గిల్ట్ ఫీలింగ్ వాళ్ళకి లోపల పురుగులా తొలిచేయాలి. సింహం ఎప్పుడు కుక్కలతో యుద్ధం చేయదు. కుక్కలు మరుగుతూనే ఉంటాయి. సింహం రాజసంగా నడుచుకుంటూ వెళ్తుంది. మీ దారిలో మీరు వెళ్ళిపోతూ ఉండాలి. ఈరోజు మీతో ఉండి, మీ వెనకుండి, మీ పక్కన ఉండి నవ్వి విమర్శించేవాళ్ళు, మిమ్మల్ని మోసం చేసి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు రేపు ఖచ్చితంగా ఇంకొకటి చేతిలో కుక్క సాగు చేస్తారు. అది కర్మ. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాలమే వాళ్ళకి సరైన బుద్ధి చెబుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ కన్నీళ్ళను తుడుచుకోవాలి. మీ ఎన్నులో దిగిన కత్తిని తీసి పక్కన పడేయాలి. ఆ గాయాన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మిమ్మల్ని ముంచేసిన వాళ్లకు మీరు ఇచ్చే ఏకైక రిటర్న్ గిఫ్టు మీ లైఫ్లో మీరు సాధించే అత్యున్నతమైన స్థానం మాత్రమే. మీ సత్తా ఏంటో ప్రపంచానికి, ముఖ్యంగా నిన్ను నమ్మించి గొంతు కోసిన ఆ ద్రోహులకి చూపించాలి. శత్రువు ఎదురుగా ఉంటే మనం జాగ్రత్త పడతాం. కానీ స్నేహితుడిలా నటిస్తూ, మనకు కావలసిన వాళ్ళలాగా నటిస్తూ, మన బంధువు అయి ఉండొచ్చు, మన కుటుంబ సభ్యులై ఉండొచ్చు, ఎవరైనా సరే పక్కన ఉంటూ
మనల్ని నవ్వులతో నవ్విస్తూ మా రహస్యాలను తెలుసుకుని వెనక నుంచి ఎన్నుపోటు పొడిచే వాళ్ళే జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు. ఎందుకంటే శత్రువు చేసిన దెబ్బ కంటే నమ్మిన వ్యక్తి చేసిన ద్రోహం ఎక్కువ బాధ పెడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ ముందుకొచ్చి పొగిడే వ్యక్తే మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడుతుంటాడు అని మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు సహాయం చేస్తున్నట్లు నటించే వ్యక్తే మీ ఎదుగుదలను చూసి అసూయపడతాడని ఎప్పుడైనా ఆలోచించారా? మీ విజయం చూసి చప్పట్లకు కొట్టిన వ్యక్తే లోపల మీరు పడిపోవాలని కోరుకుంటారని మీరు ఎప్పుడైనా గమనించారా? అప్పుడు అలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష ఇవ్వాలి? కోపం తరవాలా? గొడవ పడాలా? ప్రతీకారం తీర్చుకోవాలా? లేదు. అది వాళ్ళు కోరుకునే సమాధానం. అసలు శిక్ష వేరే ఉంది. మీ జీవితంలో వాళ్ళ విలువను పూర్తిగా తగ్గించటం. వాళ్ళు మీ గురించి మాట్లాడినా మీరు స్పందించకండి. వాళ్ళు మిమ్మల్ని కిందకి లాగాలని చూసినా మీరు పైకి ఎదగండి. వాళ్ళకు మీ పేరు చెడగొట్టాలని చూసినా మీరు వ్యక్తిత్వాన్ని ఇంకా గొప్పగా నిర్మించుకోండి. గుర్తుంచుకోండి, పామును చూసి ప్రతిసారి రాయి ఇసరాల్సిన అవసరం లేదు. దాని నుంచి దూరంగా వెళ్ళటం కూడా ఒక తెలివైన నిర్ణయం. అలాగే ద్రోహం చేసిన వ్యక్తిని ద్వేషిస్తూ మీ సమయాన్ని వృధా చేయకండి. ఎందుకంటే మీ శాంతిని దోచుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి తన స్వభావాన్ని చూపించాడు. ఇక మీదట అతన్ని నమ్మటం మీ బాధ్యత. కాబట్టి పాఠం నేర్చుకోండి, కానీ బాధలోనే ఉండిపోకండి. మిమ్మల్ని ఎన్నుపోటు పొడిచిన వాళ్లకు అత్యంత పెద్ద శిక్ష ఏమిటో తెలుసా? మీరు వాళ్ళు లేకుండా సంతోషంగా జీవించటం. అవును, వాళ్ళు మీరు కూలిపోవాలని అనుకున్నారు, మీరు నిలబడాలి. వాళ్ళు మీరు ఏడవాలని కోరుకున్నారు, కానీ మీరు నవ్వాలి. వాళ్ళు మీరు ఓడిపోవాలని అనుకున్నారు, కానీ మీరు గెలవాలి. అదే వాళ్ళకి అతిపెద్ద శిక్ష. గుర్తించుకోండి, సింహం తనని కరిచిన ప్రతి కుక్క ఎంట పరిగెత్తదు. అది తన దారిలో తాను ముందుకు సాగిపోతుంది. అలాగే మీ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకండి. మీ శక్తిని, మీ సమయాన్ని, మీ ఆలోచనలు మీ భవిష్యత్తు కోసం ఉపయోగించండి. ఒకరోజు మీరు సాధించిన విజయాన్ని చూసి మిమ్మల్ని ద్రోహం చేసిన వాళ్ళే బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు కోల్పోయింది ఒక మంచి మనిషినని, కానీ మీరు కోల్పోయింది ఒక ద్రోహిని మాత్రమే. గుర్తుంచుకోండి, మన జీవితంలో మనతో పాటు నడిచే వాళ్ళలో కొంతమంది మన బలం అవుతారు. మరికొంతమంది మన బలహీనతను చూసి దెబ్బ కొట్టడానికి ఎదురు చూస్తారు. ఎదురుగా నిలబడి శత్రుత్వం చూపించే వ్యక్తిని ఎదుర్కోవటం సులువు, కానీ మన పక్కనే ఉండి మన మాటలు విని మన నమ్మకాన్ని తీసుకుని అదే నమ్మకంతో మనల్ని కిందకి లాగే వల్ల మనకి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నుపోటు అంటే కేవలం ఒక మోసం కాదు, అది మన నమ్మకాన్ని చంపే పని. ఎన్నుపోటు పొడిచిన వాళ్లకు మన కోపం కాదు, మన ఎదుగుదలే పెద్ద శిక్ష. మన చేతిలో ఉన్న మంచి మనిషిని మనం కోల్పోయామని అవతల వాడు బాధపడేలాగా మీరు ఎంతో గొప్ప స్థాయికి మీరు ఎదిగేలా ప్రయత్నించండి. మన జీవితంలో కొన్ని బాధలు బయట వాళ్ళకి చెప్పేవి కాదు, బయట వాళ్ళతో పంచుకునేవి కాదు. మనం నమ్మిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మనకు కావాల్సిన బంధువులు కావచ్చు, మన నమ్మిన ఫ్రెండ్స్ కూడా కావచ్చు, మనల్ని చావు దెబ్బ ఎన్నుపోటు పడటానికి. ఓ శత్రువు మన ముందు నిలబడితే మనతో పోరాడితే సిద్ధంగా ఉంటాం, కానీ మన పక్కనే నిలబడి మన చేతిని పట్టుకుని మన రహస్యాలను తెలుసుకుని అదే విషయాలని మనల్ని బాధ పెడితే ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది. ఇలాగా మన పక్కనే ఉంటూ మన వెనకాల మన మంచిని కోరుకుంటున్నట్టు నడుస్తూ మన వెనకాల ఎన్నుపోటు పొడిచే దుర్మార్గుల్ని జీవితంలో రెండొకసారి మన లైఫ్లోకి రానివ్వకూడదు. ఎందుకు రానివ్వకూడదు అంటే, ఒక్కసారి ఎన్నుపోటు పొడిచాడు, తప్పు తెలుసుకున్నాడు, పోనీలే క్షమిందాం, మన మనిషే, మన బంధువే, మన స్నేహితుడే అని అనుకున్నాము, నెక్స్ట్ దీనికి 10 దెబ్బ కొడతాకే మీ జీవితంలోకి వస్తారు. ఎప్పుడైతే ఒక్కసారి నమ్మక ద్రోహం మోసం చేశారో అప్పుడే కంట్రోల్ చేయాలి, కానీ పోనీలే మన మనిషి అని ఎప్పుడైతే రానిస్తామో మనం తేరుకోలేని అతపాతాలనికి దెబ్బ కొట్టే దుర్మార్గులు ఉంటారు. కాబట్టి ఎట్టే పరిస్థితులు ఒక్కసారి నమ్మక ద్రోహం జరిగిన తర్వాత రెండోసారి మీ జీవితాల్లోకి అలాంటి దుర్మార్గుల్ని రానివ్వద్దు. మన దగ్గర ప్రేమ చూపించి
వెనక మన గురించి చెడుగా చెప్పి మాట్లాడే వాళ్ళు మన విజయాన్ని చప్పట్లు కొట్టి మనం ఓటమి ఎదురు చూసే వాళ్ళు ఇలాంటి నమ్మక ద్రోహులు మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకూడదు. ఎందుకంటే మనం మన శత్రువు నుంచి మనం ప్రేమ ఆశించం. మన బాధ ఇచ్చేది పరావ్యక్తి కాదు, మనం నమ్మిన వ్యక్తి. మనం నమ్మిన వ్యక్తి ఇంత ద్రోహం చేసినప్పుడు వాళ్ళ జీవితంలో రెండోసారి ఆహ్వానించడం చాలా తప్పు. ఒక అపరిచితుడు, మనకు తెలియని వ్యక్తి మనం తిట్టినా మనం మర్చిపోతాం. కానీ మనం అన్నీ చెప్పుకున్న వ్యక్తి, మన అన్నీ వాళ్ళే అనుకుని బ్రతుకుతున్న వ్యక్తి మనల్ని మోసం చేస్తే ఆ మాటలు, ఆ మోసం మనసులో అలాగా మిగిలిపోతాయి. ఎందుకంటే అక్కడ నష్టం కేవలం ఒక సంఘటన కాదు, అది ఒక నమ్మక ద్రోహం. అలాగా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మీ విలువ తగ్గిపోదు. బంగారం విలువ దాన్ని గుర్తించని వ్యక్తి వల్ల తగ్గదు. కోపం మనల్ని కాలుస్తుంది. మనల్ని మోసం చేసిన వ్యక్తి గురించి రోజు ఆలోచిస్తే వాళ్ళు మన దగ్గర లేకపోయినా మన జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టే. మీ మనసులో ఇలా చెప్పుకోండి, నువ్వు నాకు బాధ ఇచ్చావు కానీ నా భవిష్యత్తుని నాశనం చేసే హక్కు నీకు ఇవ్వను. మీ ప్రశాంతతని ఎవ్వరికి ఇవ్వకండి. మనము జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కొంతమంది మనతో రావటం సాధ్యం కాదు. చెట్టు ఎదగాలంటే పాతాకులు రాలిపోవాలి. అలాగే మన జీవితం ఎదగాలంటే మనల్ని కిందకి లాగే వాళ్ళను వదిలేయాలి. ఎన్నుపోటు, నమ్మక ద్రోహం జరిగినప్పుడు ఎలా స్ట్రాంగ్ అవ్వాలంటే, ఎన్నుపోటు పొడిచిన వాళ్లకు మీరు ఇచ్చే అసలు సమాధానం ఇదే. ద్రోహం చేసిన వాళ్ళు ఏడ్చేలాగా మీరు ఎదగటం. ఎవరో ఒకరు మనల్ని మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, ఎన్నుపోటు పొడిచారని మన జీవితాన్ని అక్కడే ఆపేస్తామా? వాళ్ళు చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ ఏడుపు మొహంతో కూర్చుంటామా? లేదు కదా. మిమ్మల్ని నట్టేట ముంచేసిన వాళ్ళ ముందు, మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వాళ్ళ ముందు మీరు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, వాళ్లకు మీ సక్సెస్తో ఎలా బుద్ధి చెప్పాలి అని మీరు ముందుకి కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళి ఉన్నత శిఖరంలో కూర్చోవటమే మీ అసలైన విజయం. నమ్మక ద్రోహం జరిగినంటే చాలామంది ఇలా అనుకుంటారు, వాడు నాకు ఇలా చేస్తాడు అనుకోలేదు, నేను అంతా మంచి చేశాను కదా అని ఊహల్లో బతుకుతుంటారు. కానీ మొదట భ్రమలోంచి బయటికి రండి. వాడు మీకు నమ్మక ద్రోహం చేశాడు, అది నిజం. బాధ వస్తే ఏడవండి, కోపం వస్తే అరవండి, తప్పులేదు. ఎందుకంటే మీరు మనుషులు, మనకి ఎమోషన్స్ ఉంటాయి. మనం ఎంతైనా మనుషులం కాబట్టి, మనం జంతువులం కాదు కదా. కానీ ఆ బాధను 1 రోజు లేదా 2 రోజుల్లో ముగించేయాలి అంతే తప్ప దాన్ని పట్టుకుని మీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ద్రోహం చేసిన వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు వాడు చేసిన తప్పుకు మీరు నిద్రలేని రాత్రులు గడపడం మూర్ఖత్వం అయిపోతుంది. తర్వాత రివెంజ్ తీర్చుకోవాలని కూడా ప్లాన్లు వేయకండి. వాళ్ళతో గొడవ పడుతున్నామంటే వాళ్ళతో ఈక్వల్ అయిపోతాం. ఫోన్ చేసి తిట్టడం, సోషల్ మీడియాలో వాళ్ళని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం కూడా అస్సలు చేయొద్దు. ఎందుకంటే మీరు అలా రాస్తుంటే మిమ్మల్ని ఎంతలా గాయపరిచినా అని వాడు లోపల సంతోషపడతాడు. మీరు చేయాల్సింది ఒక్కటే, కంప్లీట్గా సైలెన్స్, పూర్తి నిశ్శబ్దం. మీ జీవితంలోంచి, మీ కాంటాక్ట్ లిస్టులోంచి వాళ్ళని స్వాస్థ్యంగా బ్లాక్ చేసేయండి. మీ నిశ్శబ్దమే వాళ్ళకు ఒక పెద్ద శిక్ష అవ్వాలి. మీరు బాధపడుతున్నారో ఏడుస్తున్నారో వాళ్ళకి అస్సలు తెలియకూడదు. స్ట్రాంగ్గా కనిపించటమే శత్రువుకి, నమ్మక ద్రోహికి, ఎన్నుపోటు పొడిచే వాళ్ళకి మొదటి షాకు. మీ లోపల ఉన్న కోపాన్ని, కసిని ఒక ఆయుధంగా మార్చుకోండి. మిమ్మల్ని మోసం చేసిన వాడు ఏమనుకుంటాడు, వీడు ఇక కోలుకోడు, వీడు పని అయిపోయింది అని అనుకుంటాడు. నేనే వీళ్ళకి గతి, ఎంత చేసినా అనుకుంటాడు. వాడు తప్పుగా అనుకున్నాడని నిరూపించడమే మీ పని. మీ కెరీర్ మీద, మీ బిజినెస్ మీద, మీ జాబ్ మీద, మీ స్టడీస్ మీద, మీ హెల్త్ మీద డబుల్ ఫోకస్ పెట్టండి. ఎన్నాళ్ళు 100% కష్టపడితే ఇప్పుడు 200% కష్టపడండి. మిమ్మల్ని ఎక్కడైతే కిందకు తోసేయాలని చూసారో అంతకంటే 100 రెట్లు ఎత్తులో మీరు నిలబడాలి. ఎన్నుపోటు పొడిచిన వాళ్లకు మీ సక్సెస్ కంటే పెద్ద రివెంజ్ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మీకు జరిగిన నమ్మక ద్రోహాన్ని ఒక శాపంగా కాకుండా జీవితం నేర్పిన ఒక గొప్ప గుణపాఠంలా
భావించండి. జీవితంలో ఒక మంచి మంచి మాట ఉంది. నమ్మక ద్రోహం జరిగినప్పుడు మనుషులు దూరం కావచ్చు కానీ కళ్ళు తెరుచుకుంటాయి. ఇకపై ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. లూజ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని మీ పర్సనల్ లైఫ్‌లోకి రానివ్వకూడదు. మీ ప్లాన్స్, మీ సీక్రెట్స్, మీ సక్సెస్ మంత్రాలను ఎవరితో షేర్ చేసుకోకూడదు అని మనకి ఒక నిర్ణయం వచ్చేస్తది. ప్రతి ఒక్కరిని నమ్మటం ఆపేసి మిమ్మల్ని మీరు నమ్మటం నేర్చుకోండి. మీకంటూ ఒక బౌండరీ, ఒక గీత గీసుకోండి. ఆ గీత దాటి ఎవ్వరిని రానివ్వకండి. చివరికి ఒక మాట, ఒక చెట్టు కొమ్మ మీద పక్షి కూర్చున్నప్పుడు అది కొమ్మను నమ్మి కూర్చోదు, తన రెక్కలను నమ్మి కూర్చుంటుంది. రేపు పొద్దుట ఆ కొమ్మ ఇరిగిపోయినను పక్షి కింద పడదు, ఎందుకంటే దాని రెక్కల మీద నమ్మకం ఉంది కాబట్టి. మీ జీవితం కూడా అంతే. మనుషులు నమ్మకండి, మీ రెక్కల లాంటి మీ శ్రమను, మీ టాలెంట్ని నమ్మండి. ఎన్ని పోటు పొడిచిన వాళ్ళు అక్కడే ఉండిపోతారు, కానీ రెక్కలున్న మీరు ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతారు. బీ స్ట్రాంగ్, లీవ్ ద పాస్ట్ అండ్ ర్యాక్ యువర్ ఫ్యూచర్.